పరిస్థితికి మాకు సంబంధం లేదు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో సిపిఐ కళ్యాణ మండపంలో జలవనరుల శాఖ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి హాజరయ్యారు. గురజాల నియోజకవర్గ పరిధిలోని తంగేడ, రామాపురం మేజర్ కాలువల మరమ్మతులు, అభివృద్ధిపై ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అధికారులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి తప్పితే రైతుల కోసం గత వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదని ఎద్దేవా చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రైతుల కోసం యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టామని ఎరపతినేని తెలిపారు. పని చేయకుండా 5 సంవత్సరాల్లో బిల్లులు చేసుకున్నారు. ఇక్కడ మనకి నిధులు శాంక్షన్ కాకుండానే మనం పనులు మొదలు పెడుతున్నాం రైతుల కోసం. వాళ్ళకి మనకి తేడా. సో ముందు సమాజం పట్ల అవగాహన ఉండాలి, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉండాలి, రైతాంగం పట్ల ప్రేమ ఉండాలి పాలకులు. ఇవి లేకపోతే గత 5 సంవత్సరాల్లో ఎలా ఉందో అలానే ఉంటాయి. నేను ఎప్పుడు ఇలాంటి పరిస్థితి నేను చూడలే. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి పరిస్థితి నేను చూడలేదు. నేను 94లో ఎమ్మెల్యే అయిన తర్వాత 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను. కానీ గత 5 సంవత్సరాలు దౌర్భాగ్య పరిపాలన కానీ పరిస్థితి కానీ రైతులు ఎన్నడూ ఎదుర్కోలేదన్న సంగతి కూడా మనందరం కూడా చూసాం. సో అందుకని ఈరోజు వ్యవసాయం సరిగా ఉండాలంటే, పంటలు సరిగా పండాలంటే ముందు రైతాంగానికి అవసరమైన వనరులన్నీ కూడా మనం సమకూర్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? లాటరీ వేసినట్లుగా ఉంది. ప్రకృతికి అనుకరిస్తే పంటలు వస్తూ ఉన్నాయి, ప్రకృతి కన్నెర చేస్తే పంటలు పోతూ ఉన్నాయి. వర్షాలు లేకుండా పంటలు ఎండిపోవచ్చు, వర్షాలు అధికమై పంటలు పాడైపోవచ్చు. ఈ రెండు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రకృతి మీద ఆధారపడి ఉన్న రైతాంగం పరిస్థితి ఈరోజు చాలా సున్నితమైన అంశంగా ఈరోజు మన ప్రభుత్వం భావిస్తూ ఉంది. కోరుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీనికి అందరూ కూడా సహాయ సహకారాలు అందించి ఈ ప్రక్రియని మనం, ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వం నుంచి నిధులు వచ్చిన తర్వాత పనులు స్టార్ట్ చేస్తారు. కానీ మనకి ప్రభుత్వం మనమే, పాలకులు మనమే, పరిపాలన మందే, ఇదంతా ఒక కుటుంబం, వసుదైక కుటుంబం. అందుకని మనం ఎదురు చూడాల్సిన పని లేదు. నిధులు తీసుకొచ్చే బాధ్యత మేమందరం కూడా తీసుకుంటాం. దయచేసి మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాము. జై హింద్.